హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు వంకాయ పచ్చి బఠానీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వంకాయ కూర రోజు ఒకలాగే వండుకొని బోరు కొట్టినప్పుడు ఇలా పచ్చి బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోండి. రైస్లో కలుపుకొని తినడానికి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వంకాయలు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg లేత వంకాయలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. అప్పుడు వంకాయ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, వంకాయ వగరు కూడా రాకుండా ఉంటుంది. ఇందులోకి పచ్చి బఠానీ ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల ఏమైనా కలర్ ఉంటే పోతుందన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పచ్చి బఠానీ అన్నీ పక్కన పెట్టుకుని కుక్కర్ గిన్నె తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత 1 teaspoon ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, పెట్టుకున్న పచ్చి బఠానీ, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోండి. వంకాయ కూరలో అంత పట్టదు, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలకి ఉప్పు, పసుపు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకుంటే వంకాయ 80% కుక్ అయిపోతుంది. ఇంకా ఏమన్నా కుక్ అవ్వలేదంటే ఇంకొక 2 minutes కుక్ చేసుకోండి. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా వంకాయని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడి, 1/4 teaspoon జీలకర్ర పొడి, 1/4 teaspoon గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ యాడ్ చేయకండి, ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఈ టైంలో యాడ్ చేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక నిమిషం హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోండి. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, పుల్కాలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే వంకాయ కర్రీ బోరు కొట్టినప్పుడు ఇలా పచ్చి బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎలాగో పచ్చి బఠానీ కూడా దొరుకుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.